భక్తులందరికీ హరే కృష్ణ అండి. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం, వసంత పంచమి. కొన్ని చోట్ల కొంతమంది 2వ తేదీ అంటే ఈరోజు జరుపుకుంటున్నారు. నిజానికి మధ్యాహ్నం 2 వరకు కూడా చతుర్థి కనుక రేపు 3వ తేదీ సోమవారం మాత్రమే వసంత పంచమి జరుపుకోవలేను. రేపటి నుంచే వసంత పంచమి నుంచే హోలీ ఉత్సవం ప్రారంభము. ఫాల్గుణ పౌర్ణమి వరకు కూడా హోలీ ఉత్సవం జరుపుకుంటారు. అలాగే శ్రీ రూపగోస్వామి ప్రకటన చేసిన శ్రీ రాధా గోవిందుని యొక్క జన్మదినం కూడా వసంత పంచమి. అలాగే సనాతన గోస్వామి పూజించిన శ్రీ రాధా మదనమోహన్ యొక్క జన్మదినం కూడా వసంత పంచమి. అలాగే శ్యామ్ సుందర్ శ్రీ రాధా శ్యామ్ సుందర్ అక్కడ వివాహ మహోత్సవం కూడా వసంత పంచమి రోజే జరుపుకుంటారు. అలాగే ఈ వసంత పంచమి రోజు భగవంతునికి పసుపు బట్టలు, పసుపు రంగు బట్టలు, పసుపు రంగు పువ్వులు అంతా పసుపు రంగుతోటి తయారు చేసిన అలంకరణ, ఈ విధంగా స్వామిని అలంకరించాలి రేపంతా కూడా. వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయం గురించి చెప్పుకుంటాం. శ్రీమద్ భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు అంటున్నారు, మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే, ఋతువులలో వసంత ఋతువుని నేనే. కుసుమాకర అంటే వసంత ఋతువు. కనుక రేపటి నుండి వసంత ఋతువు ఆరంభము. అలాగే సరస్వతి దేవి యొక్క జన్మదినము వసంత పంచమి రోజు. దేవీ భాగవతంలో ఇలా చెప్పబడిందండి, ఆదౌ సరస్వతీ పూజ కృష్ణేన వినిర్మిత యత్ప్రసాదేన మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండిత. సరస్వతీదేవి యొక్క కృప వలన మాత్రమే మూర్ఖుడు సైతం పండితుడైపోతాడు. ఈ ఆదౌ సరస్వతి పూజ, మొట్టమొదట సృష్టి ఆరంభంలో ఈ యొక్క సరస్వతి పూజని కృష్ణేన వినిర్మిత, కృష్ణుడే విశేషంగా ఆరంభించారు. కనుక మొట్టమొదట పూజ సరస్వతీదేవికి. ఈ ప్రతి వారు కూడా మొట్టమొదటి సరస్వతీదేవిని పూజించడం వలన మనకి బుద్ధి జ్ఞానము ప్రసాదిస్తుంది ఇది అమ్మవారు. కనుక అమ్మవారికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయండి. వాగ్దేవి, వీణాపాణి, సావిత్రి, గాయత్రి, ఇలా రకరకాల భవాని, ఇలా రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. నిజానికి సరస్వతీదేవి శ్రీకృష్ణుడి యొక్క పత్ని, మూల రూపంలో శ్రీకృష్ణుడి యొక్క పత్ని. సంగీతానికి అధిష్టాత్రి దేవత, చదువుల తల్లి సరస్వతీదేవి. కనుక చదువులు కానీ, సంగీతానికి కానీ, నటనకు కానీ, కళల యొక్క ప్రదర్శనకు కానీ అన్నిటికీ కూడా మూలదేవత సరస్వతీదేవి. కనుక మూలంలో శ్రీకృష్ణుడి యొక్క పత్ని లక్ష్మీ సరస్వతి సమేతం స్వామి ఉంటారు. జగన్నాథ మందిరంలో శ్రీ మదనమోహన్కి లక్ష్మీ సరస్వతి సమేతం ఊరేగింపు చేస్తారు జగన్నాథ మందిరంలో. కనుక మూల రూపంలో శ్రీకృష్ణుడి యొక్క పత్ని సరస్వతీదేవి. ఇక ఈ రేపు ప్రత్యేకంగా పిల్లలందరూ కూడా తమ యొక్క పుస్తకాలని తీసుకొచ్చి పసుపుతోటి ఓం అని శ్రీవత్స చిహ్నాలు అవన్నీ రాసి జై శ్రీరామ్ అని రాయడం, ఈ విధంగా చదువుల తల్లి దగ్గర పెట్టుకొని చదువు బాగా అవ్వాలని చెప్పి ప్రార్థించడం నియమం. నిజానికి ఇంతకుముందు స్కూళ్ళల్లో అయితే మొట్టమొదట సరస్వతీదేవిని పూజించేవారు. సరస్వతీదేవిని పూజించిన తర్వాతనే ఇక వేరే పాఠాలు నేర్పడం కానీ జరిగేది. ఈ రోజుల్లో చాలా చాలా తక్కువ. ఈ రోజుల్లో ఇక సరస్వతీదేవి
ఫోటో కూడా కనిపించదు ఏ స్కూళ్ళల్లో, తగ్గిపోయింది. కనుక చదువు అబ్బమంటే ఎలా అవుతుంది? కేవలం పట్టుకుటి కోసము పుస్తకాల్లో రాసిన అక్షరాలు మాత్రమే చదివి జ్ఞాపకం ఉంచుకొని ఎగ్జామ్ రాయడం ఇదేనా చదువు అంటే? ఎవరికి సంస్కారం లేదు వాడికి చదువు రానట్లే. నిజానికి వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఎవరికైతే సంస్కారం లేదు వాడికి చదువు రానట్లే. పుస్తకంలో అక్షరాలని మక్కి నేర్చుకొని అది గుర్తుపెట్టుకొని రాసిన పరీక్షల్లో నిజంగా అది చదువా ఏంటి? పెద్దల్ని గౌరవించటం, వినమ్రత, ఇవన్నీ కూడా సంస్కారం అని అంటారు. ఈ సంస్కారం లేని చదువు కాదు అని అంటారు. కనుక మనం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు కూడా చదువులకి ముందుకు వెళ్ళలేరు. కనుక సరస్వతీదేవిని పూజిద్దాం. ఇక శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలు వసంత పంచమి రోజే ఆరంభమైనవి. రాసలీలలు 2 రకాలండి. ఒకటి శరత్ పూర్ణిమ రాసలీలలు, శరత్ పూర్ణిమ రోజు ఆరంభించారు రాసలీలలు. ఇది భాగవతంలో చెప్పబడింది సుఖదేవ గోస్వామిచే. ఇంకొక రకం రాసలీలలు ఈ వసంత రాసలీలలు, వసంత పంచమి నుండి ఆరంభమవుతాయి. ఈ శరత్ రాసలీలలు యమునా తటంలో ఆరంభించారు భగవంతుడు. ఈ వసంత రాసలీలలు గోవర్ధన తటంలో చంద్ర సరోవరంలో ఆరంభించారు. కనుక 2 రకాల రాసలీలలు. ఈ శరత్ పూర్ణిమ రాసలీలలు, శారదీయ రాసలీలల్లో కృష్ణుడు అంతర్ధానం అయిపోతారు. ఈ వసంత రాసలీలలో స్వయంగా రాధారాణి అంతర్ధానం అయిపోతుంది. అలాగే ఈ శరద్ పూర్ణిమ శారదీయ రాసలీలలు సుఖదేవ గోస్వామి భాగవతంలో వర్ణించారు. మరి వసంత పంచమి రాసలీలల గురించి ఎక్కడ చెప్పబడింది? స్వయంగా జయదేవ్ గోస్వామి గీత గోవిందంలో వసంత పంచమి రాసలీలల గురించి స్పష్టంగా వర్ణించారు. ఇక షడ్గోస్వాములలో రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన యొక్క ఆవిర్భావం కూడా వసంత పంచమి రోజే. అలాగే పుండరిక విద్యానిధి ఆయన యొక్క జన్మదినం కూడా వసంత పంచమి రోజే. పుండరిక విద్యానిధి ఈ ద్వాపర యుగంలో లీలల్లో స్వయంగా రాధారాణి యొక్క తండ్రి వృషభాను రాజే కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు వారి లీలల్లో పుండరిక విద్యానిధుడు. ఇక రఘునందన ఠాకూర్ ఆవిర్భావం కూడా వసంత పంచమి రోజు. అలాగే శ్రీల విశ్వనాథ చక్రవర్తులు వారి తిరోభావం కూడా వసంత పంచమి రోజే. అలాగే వసంత పంచమి రోజు చాలా విశేషాలు ఉన్నాయండి. ఒకసారి పార్వతీదేవి తపస్సు చేస్తుంది శివుణ్ణి పొందడానికి. శివుడు తపస్సులో ఉంటారు. దేవతలందరూ వెళ్ళి మన్మధుడిని ప్రార్థిస్తారు. మన్మధుడు తన 5 బాణాలతోటి శివుడి మీద ప్రయోగిస్తారు. శివుడు కోపం వస్తుంది, 3వ కన్ను తెరుస్తారు, మన్మధుడు భస్మం అయిపోతారు. మన్మధుడి యొక్క భార్య రతీదేవి ఆవిడ శివుడిని వచ్చి ప్రార్థిస్తుంది. అప్పుడు స్వయంగా శివుడు ఈ యొక్క మన్మధుడిని ఇంకొక రూపంలో, అంటే శరీరం ఉండదు, ఇంకొక రూపంలో ప్రకటన చేస్తారు. ఆయనే అనంగుడు. మన్మధుడి యొక్క ఇంకొక పేరు అనంగుడు. అనంగుడికి శరీరం ఉండదు. ఈ శరీరం లేకుండానే శరీరధారులు యందు ప్రవేశిస్తాడు. ఇలా ఈ కలియుగంలో చాలామంది శరీరంలో ప్రవేశిస్తాడు ఈ కామదేవుడు. కనుక కామదేవుడు, మన్మధుడు, ఇలా రకరకాల పేర్లు. అనంగుడు, నంగ అంటే శరీరం, అనంగా శరీరం ఉండదు, శరీరధారుల యందు ప్రవేశిస్తాడు. కనుక అనంగుడు కూడా ప్రకటమయ్యారు ఈ వసంత పంచమి రోజే. తర్వాత శివుడు రతిదేవికి వరమిస్తారు. ద్వాపర యుగంలో
శ్రీకృష్ణుడి యొక్క కుమారుడిగా, రుక్మిణీ కృష్ణుడి యొక్క కుమారుడిగా ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడే ఈ కామదేవుడి యొక్క ఒక అవతారము ఈ ప్రద్యుమ్నుడు. ఈ రూపంలో ప్రకటమవుతారు, నువ్వు కూడా అప్పుడు జన్మిస్తావు అని చెప్పి వరమిస్తారు. అలాగే శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు ఈ యొక్క శబరిమాతను కలిసిన రోజు కూడా వసంతి పంచమి రోజే. అలాగే వసంత పంచమి రోజే బేరి ఫలాల్ని తినిపించింది శబరిమాత శ్రీరామచంద్రుడికి. అలాగే శ్రీరామచంద్రుడు సీతాదేవిని పొందడానికి దక్షిణం వైపున పయనించింది కూడా ఈ వసంత పంచమి రోజే. ఈ ఇంకా చెప్పాలంటే మహమ్మద్ ఘోరీని కూడా చంపింది పృథ్వీరాజ్ చౌహాన్ ఈ వసంత పంచమి రోజే. అలాగే ఇంకా విశేషమైన రోజు ఏంటంటే విష్ణుప్రియ జన్మదినం కూడా వసంత పంచమి రోజే. శ్రీ చైతన్య మహాప్రభుడు వారి యొక్క రెండో వివాహం విష్ణుప్రియ దేవితోటి అయిందండి. మొట్టమొదట లక్ష్మీప్రియతోటి అయింది. తర్వాత వివాహం విష్ణుప్రియతోటి అయింది. విష్ణుప్రియ దేవియే శ్రీ చైతన్య మహాప్రభువు వారిని అనుమతించింది. మరి ఆవిడ అనుమతించకపోతే మనకి చైతన్య మహాప్రభుడు వారి యొక్క ప్రేమ ఎలా లభ్యమవుతుంది? తర్వాత చైతన్య మహాప్రభుడు వారు వచ్చారు, సన్యాసం తీసుకొని జగన్నాథపురి వచ్చారు. తర్వాత దక్షిణ భారత యాత్ర చేశారు. ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రదానం చేసి అందరికీ కూడా కృష్ణ ప్రేమని ప్రదానం చేశారు. తనను తాను స్వయంగా అమ్ముడుపోయారు. స్వయంగా కృష్ణ చైతన్య నామ్ని, స్వయంగా కృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య అనే పేరుతోటి ప్రకటమయ్యారు. అందరికి కూడా కృష్ణ ప్రేమని ప్రదానం చేశాడు. కనుక రేపు వసంత పంచమి 3 ఫిబ్రవరి సోమవారం రోజు వసంత పంచమి. కనుక భగవంతుడికి పసుపు రంగు బట్టలు, పసుపు రంగు పుష్పాలతోటి అలంకరించడం, విశేషంగా వసంతం, అలాగే పసుపు రంగు పుష్పాలు వికసించటం. కనుక కొత్త ఋతువు అంటే వసంత ఋతువు రేపటి నుండి ఆరంభమవుతుంది. కనుక మనమందరం కూడా ఈ వసంత ఋతువుని అద్భుతంగా ఆనందంగా మనం అందరం జరుపుకుంటాము. సరస్వతి దేవి యొక్క పుట్టినరోజు, ఆవిడ యొక్క విశేషమైన అనుగ్రహం వల్లనే కదా చదువు, సంస్కారము, బుద్ధి ఎవరికైనా ఆవిడే అనుగ్రహిస్తేనే మనం పొందగలము, లేకపోతే మనం పొందలేము. హరే కృష్ణ.